అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల. జరుగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెయ్యాల. అడవి పూలు పూసాయమ్మా ఎన్నెలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. సిన్ని సిన్నాసలున్నాయి, ఎన్నో ఊసులు పంచుకున్నాయి, కలిసే తోడుగా బతికేలా. గువ్వలు గూడు కట్టుకున్నాయి, గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి, కాలం కలిసే రావాలా. ఈ అడవే మా ఊరు, కారడవే కన్నూరు, ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే. మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు, మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి. మిన్నేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల. కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలి పొట్టు కొడవాల. అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. రవిని ఎందుకు కొట్టావు? ఎవరు చెప్తే చేసావు? ఎందుకు చేసావు? అశోక్ బాబు, ఆ రవిబాబుని కర్రతో ఎందుకు కొట్టినావు? అందరం కలిసి సరదాగా రేపు విన్నేరుకి వెళ్దామా? వెళ్దామే. ఎవరికి ఎవరికి ముప్పు? సిరమ్మకి. రవి, నీళ్ళు సమస్య కొంత తీరిన తర్వాత అందరికీ మనసులు కుదుటపడ్డాయి. అసలు ఎవరూ తమ టెన్షన్ బయట పెట్టకుండా ఎవరికి వారు పక్కవారికి ధైర్యం చెప్పారు. ఇట్స్ గ్రేట్. అంతేకాదు, 2-3 సార్లు చూశాను మీరు చాలా టెన్షన్ పడ్డారు. రవి, మీరు కూల్గా కనిపించే అగ్నిపర్వతం కదూ? ఏం లేదు సిరి, ప్రతి వారికి తనదైన ఒక ఆర్బిట్ ఉంటుంది. వారు దానిలోంచి బయటికి రారు, బయటి వారిని లోనికి రానివారు. అలా జరిగినప్పుడే వారిలోని అసలైన మనిషిని చూస్తారు. ఒకవేళ నువ్వు కూడా నన్ను అలానే చూసుంటావు. ఏమో తెలీదు రవి, మిమ్మల్ని నా కాలేజ్ డేస్ నుంచి చూస్తున్నాను. మీ ఆశయాలకి అప్పట్లో అందరం ఫ్యాన్స్. మీ జూనియర్స్గా మీరు మాకు బాగా తెలుసు, కానీ మేమంతగా మీకు తెలీదు. మీరేంటి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఎవరికీ తెలియకపోయినా
మీరు బాగా రిచ్ అని మాత్రం తెలుసు. రిచ్? ఎందులో రిచ్ అనుకుంటున్నావు సిరి? ఎందుకంటే డబ్బున్నవాడే ఈ ప్రపంచంలో రిచ్ అనుకుంటే నాకు డబ్బు లేదు, నా తండ్రికి ఉంది. అది నా తాత సంపాదన కూడా కాదు, చట్ట ప్రకారం నాకు రావటానికి. నా తండ్రి ఎలా సంపాదించాడా అన్నది పక్కన పెడితే ఆయన ఆస్తి కోసం నేను ఎప్పుడూ ఆలోచించలేదు, ఆలోచించను కూడా. నా దృష్టిలో గొప్పవారు ఎవరంటే మనిషిని మనిషిగా చూసిన వాళ్ళు. అటువంటి మనసున్న వారు ఎవరైనా నాకు గౌరవం, ఇష్టం. రవి, మరి నేనంటే? అర్థమైంది. గౌరవమా ఇష్టమా అని, అంతేనా? రెండిటితో పాటు 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 చెప్పండి సార్. థ్యాంక్ యూ రవి, మీరు చెప్పనక్కర్లేదు. నాకు ఇంత అదృష్టం ఉందా అని ఇన్ని రోజులు నాలో నేనే సతమతమైపోతున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. మీటు. కృష్ణ, ఏంటి జోకులు? ఇక చాలు కృష్ణ. అమ్మా, ఈ మధ్య కాలంలో ఇంతలా ఎప్పుడూ నవ్వలేదు. కొత్త నవ్వు వచ్చి ఏమన్నా చెప్పండి బాబు. సిరి, మన లచ్చనకు జోక్ అర్థమైనట్లేదు. ఆ మాటకొస్తే నాకు అర్థం కాలేదు. కొంచెం సరిగా చెప్పు కిట్న బాబు. అర్థం కాలేదా? మరి ఈ అని పళ్ళని బయటెట్టేసి ఓ తెకన వేతనం. ఏమో, అందరూ నవ్వుతున్నారు కదా అని మొహమాటానికి నేను కూడా నవ్వాను. మొగమాటానికి అవతలాలు ఏమన్నారో తెలియక నవ్వురాక నేను సత్తుంటే మధ్యలో నీ మొగమాట నవ్వుటి. ఇదిగా నువ్వేం మొగమాట పడక్కలేదు, అందరం మనవాళ్ళే ఇక్కడ. నవ్వు వస్తేనే నవ్వు, లేకపోతే నవ్వక్కలేదు. అట్టాగేలే. నేను చెప్పనా, పోయినసారి కిట్టబాబు నేను రైబాబు చెప్తే పక్కల్లో ఉన్న పిల్లలకి టీకా మందు వేయిద్దామని వెళ్ళాం. అక్కడ పని అయిపోయాక బయలుదేరాం. కిట్టబాబు పాపం బండి నడపడానికి దాన్ని తొక్కాడు. స్టార్ట్ చేయడానికి కిక్ కొట్టాడు అనాలి. సరే, కిక్కు కొట్టాడు, బండి మొదలవ్వలేదు కాదు, స్టార్ట్ అవ్వలేదు అనాలి. సరే, బండి స్టార్ట్ అవ్వలేదు. ఇంజన్ ఇప్పాడు, వెనక చక్రం కూడా ఇప్పాడు. ఆ తర్వాత ఏదెక్కడెట్టాలో తెలియక అన్ని కలిపి మూటగట్టి నాగనికిచ్చి పట్నం పంపాడు. నా కొంగుకున్న తాళం చెవిని చూసి ఇది నీకెప్పుడు ఇచ్చాను అని అడిగాడు. బండి దిగిన వెంటనే చెప్పాను. తెలివి తక్కువ దద్దమ్మ, ఆ తాళాలు పెడితేనే బండి టాట్ అవుతుందని నన్ను తిట్టాడు. ఇప్పుడు చెప్పండి, తెలివి తక్కువ దద్దమ్మ ఎవరు? నవ్వండిరా, నవ్వండి. దేవరా, వీళ్ళంతా అడవిలో పూసిన పువ్వులు లాంటోళ్ళు. చూసారా ఎంత కళకళలాడిపోతున్నారో? వరుసగా వీళ్ళ పేర్లు చెప్పమంటారా? నేను చెప్తాను. అతను లచ్చన్న, కమలి, సిరి,
కృష్ణ, నీలు. మరి అతనెవరు? అతనెవరో నాకు తెలియదు. మిగతా అందరూ నాకు తెలుసు. ఆశ్చర్యపడకండి, నేనెవరో మీకు మాత్రం తెలియదు. త్వరలోనే నేనెవరో మీకు తెలియటం మాత్రమే కాదు, నేనేంటో మీకు అందరికీ అర్థమవుతుంది. రమణ, ఇంకేట్రా విశేషాలు? ఏం చెప్పమంటారు దేవరా? వాళ్ళు చేసే పనులు 1, 2 అయితే చెప్పొచ్చు, వేళ్లతో లెక్క పెట్టలేనివి వేలల్లో ఉన్నాయి. అసలు ఆ లచ్చనగాడు ఎవరిని లెక్క పెట్టాడు. అంతెందుకు, ఇందాక మీరు చూశారు కదా, వాడి వావి వాడి వరస. అలాంటి వాళ్ళందరినీ నయానో భయానో అణుచుకుంటూ వచ్చాను. ఇక నా వల్ల కాలేదు. ఒకళ్ళు ఇద్దరు అయితే ఈ పాటికి అడవి నుంచి ఎడారికి పంపించేసి ఉండేవాడిని. కానీ ఒకళ్ళు మించినోడు ఒకడు, ఈ లచ్చిగాడికి ఆ రవిగాడు ఒకడు తోడు. చదువుకున్న వాళ్ళని కాస్త మర్యాదగా మాట్లాడాలి. ఎందుకంటే మనకు లేనిది వాళ్ళకున్నది అదే. ఎక్కడ ఆపాను? ఆ లచ్చనగాడికి రవిగాడు, ఈ రవిగారు తోడయ్యారు. ఆయనే అనుకుంటే ఆయనకి కృష్ణ రేటింగ్ పడేలు. వీడిని కూడా గౌరవించాలంటావా? చదువుకున్నాడు కదా. ఇక ఈ కృష్ణ గారు ఆయన ఎవరో కాదు, నా కొడుకు. ఇదేదో తిట్టులా ఉన్నా ఆయన నా సొంత కొడుకు. మీ కృష్ణ ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? కృష్ణ గారికి ఏరే పని లేదండి బాబు. ఆడినెందుకు కొట్టావురా? వాడిని ఎందుకు కొట్టానంటే కృష్ణ గారిని పట్టుకుని వాడు వీడు అంటున్నాడు కాబట్టి. అంటే దేవరా, మీరే చెప్పారు కదా దేవరా, చదువుకున్న వాళ్ళని గౌరవించమని. చదువుకున్నోళ్ళని గౌరవించమని నీకు చెప్పాను. ఎందుకంటే కొద్దో గొప్ప నువ్వు చదువుకున్నాడు కాబట్టి. ఆడికి చదువు సంధ్య లేదు, ఆడి ఎలాగైనా పిలవచ్చు. చదువుకోపోతే ఈ సౌకర్యం కూడా ఉందన్నమాట. సరే, ఇక ఆ గూడెం నాయకుడు అని చెప్పాను కదా, ఆ రాజమయ్య గాడు. దేవరా, మీరేదో పొరపాటు పడుతున్నారు. ఆడు చదువుకోలేదు. చదువుకున్నా చదువుకోకపోయినా వయసు గౌరవం ఇవ్వాలి కదరా. ఓహో, ఈ మర్యాదకు అర్థం అదే. సరే, ఇక ఆ రాజమయ్య గారు వీళ్ళందరికీ బ్యాక్ బోను, వెనకుండి సపోర్ట్ చేస్తున్నాడు. వీళ్ళందరినీ దాటి ముందుకు రావడం కొంచెం కష్టంగా ఉందండి. మీరేమో నా మీద కోపగించుకుంటున్నారు. అందుకే ఈ విషయాలన్నీ నేనే మీ దగ్గరికి వచ్చి స్వయంగా చెప్తాం అనుకుంటున్నాను. మీరే వచ్చేశారు. ఏది ఏమైనా మీరెలాగూ వచ్చేశారు కాబట్టి ఓ 4-5 రోజులు ఇక్కడే ఉండి వాళ్ళని 2 బెదిరించి, వీలైతే 4 తగిలించి దారిలో పెట్టి నాకు అప్పచెప్పండి. ఇక అప్పుడు చూడండి, ఈ రవణ దొరే అసలైన దొర అంటూ దొర 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 అంటూ అందరూ కాళ్ళ మీద పడిపోతుంటే ఇక చోలాపరా. ఆయన ముందు దొర దొర అంటుంటే ఆయన కోపం వస్తుంది. సరే, ఈ రవణ ఎవరు లేకుండా వెళ్ళిపోతాడా? ఏటంతో రవణ. అవకాశం వచ్చింది కదా అని తెగరెచ్చిపోతున్నావు. ఆయన నెళ్ళని అప్పుడు చెప్తా నీ టింగు పడేలు. 2-3 రోజులు కాదురా, 2-3 నెలలైనా ఇక్కడే ఉంటాను. వీళ్ళందరినీ దారిలో పెట్టి వెళతాను. దానికి నెలలెందుకు దొరా? పర్వాలేదు దొరా, నెలలు కాకపోతే సంవత్సరాలైనా పర్వాలేదు. మీరు మాత్రం ఏది ఏమైనా సరే ఇక్కడే ఉండాలి. మీరేమా దొరా, మీరేమా దొరా.
ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం అంటే ఇదే. చెత్త దేవరా, మీరు ఎలా చెప్తే అలాగే చేద్దాం. ఒక్కసారి అలా వెళ్ళి చూసొద్దాం దేవరా, పదండి. పదండి. రాజమయ్య. ఎవరు? తిమ్మప్ప. నీలుకి మందిస్తామని వచ్చాను. ఎట్టా ఉంది నీలుకి? కొంచెం పర్వాలేదు, కొద్దిగా తల తిరుగుడు కూడా తగ్గిందంటోంది. నన్ను బండతో రోజు పంపిస్తున్నాను చూడు, ఆ మందుని మాత్రం తప్పకుండా తాగించు. అది చాలా చేదుగా ఉందంటోంది రాజమయ్య. ఆ మందు తాగటానికి అది అవత్తపడుతుంటే చూసి నా కడుపు తరుక్కుపోతుందయ్యా. ఆ మందంత సేదా అని నేను కొద్దిగా తాగినా అంతే. అది సేదు కాదు రాజమయ్య, కాలకూట ఇసం. అంత సేదు మందు దానికి అవసరమా రాజమయ్య? పసిపిల్ల, దానికి ఏరే మందు మార్చిస్తావని వచ్చా. అమ్మమ్మ, ఎంత మాట! నేనిచ్చిన మందు కంటే ఫలితం చూపించగల మందు ఏది ఈ భూపెంపకల్లో లేదురా. ఇంకో రకంగా చెప్పాలంటే ఆ మందు తప్ప నీలుని బతికించగల మందు ఇంకోటి లేదురా తెమ్మప్ప. అందుకే అది అంత సేదుగా ఉన్నా ఇసంలా ఉన్నా తాగక తప్పదు. అది మందు తీసుకునేట్టు చూడాల్సిన బాధ్యత నీదేరా. మండలం రోజులు ఆ మందు తాగితే ఇక అది ప్రమాదం నుంచి గట్టెక్కినట్టేరా. ఈసరికి చాలా రోజులు అయిపోనాయి, ఇంకెంతరా 8 రోజులు. రాజమయ్య, మీది మీ లచ్చన్నది రుణం తీర్చుకోలేమయ్యా. మీరు మా కోసం వచ్చిన ధనవంతరులయ్యా, దేవుళ్ళు. అవే మాటలరా తెమ్మప్ప. మనం ఈ మందులు కనిపెట్టింది పురాతన తాళపత్ర గ్రంథాల్లో పెద్దలు మన కోసం రాసిన విషయాలు రా. అవి మనుషులమైన మన కోసం కాక ఇంకెవరి కోసం రా. రే, ఈ మాత్రానికే ఈ రుణాలు అవి ఎందుకురా? నీళ్ళు పరిస్థితి అర్థం కానంత వరకు నేను రకరకాలుగా తలుచుకొని బాధపడ్డాను. కానీ దాని పరిస్థితి ఇదమిత్తంగా ఇది అని తెలిసాక అనుచ్చనం కుమిలిపోయాను. అయినా సరే ఎక్కడెక్కడి నుంచో మందులు మూలికలు సేకరించి నా తల్లిని కాపాడారయ్యా. అదే నాకు 10 ఏళ్ళు, అదే నాకు 10 ఏళ్ళు. రే తెమ్మప్ప, మన అడవిలో దొరకని మూలిక లేదురా. కానీ ఇటువంటి జబ్బులకే కొన్ని మూలికల్ని ఎతికి పట్టుకోవాలి. నాకు సాయం చేసే దిశలో జిత్తు ఉండటం నాకెంతో ఆనందంగా ఉంది. నేను జిత్తు పేనాలకి తెగించి ఆ పులిగట్టు మీదకు పోయి మొగలి పొదల లోయలోని ఓ మొక్క ఆకుల్ని తుంచినాం. ఆ గడ్డల్ని కరిగించే శక్తి ఆ ఔషధానికి ఉందిరా. అందుకే అంత సాహసించి ఆ రక్తధ్వంసిని మొక్కల ఆకులు రసం తీసి నీలుకిచ్చినాను. పెద్దల పరిశోధన సఫలం కాకుండా ఉండదురా. అందుకే నీళ్ళు కొంచెం కొంచెం రోగం తగ్గుముఖం పట్టినది. ఏదేమైనా నీళ్ళు రోగం గురించి తెలియక అందరినీ అనుమానించు, ఆఖరికి ఆ కెట్టబాబును కూడా అనుమానించు. అందుకని ఎవరు ఎవరిని క్షమాపణ అడగలేని పరిస్థితి. అందుకే అందరూ మౌనంగా నీళ్ళు బాధ తగ్గాలని ఎదురు చూస్తున్నాం. తెమ్మప్ప, మనిషికి ప్రాణం పోసే శక్తి ఇక్కడ ప్రకృతిలో ఉంది. సృష్టికి ప్రతి సృష్టి చేయాలా. నరుడి యొక్క మేధస్సు ముందు ఎంత వనమూలికైనా తలంచాల్సిందే. ఇది సాక్షాత్తు ఆ ధన్వంతరి చేత్తో మానవమాతృడికి అందించిన అమృత కలశం. అందుకే నీళ్ళకి ఏమీ కాదు, ఏమీ కాదు, ఏమీ కాదురా.
ఇంతకంటే దీవెన దానికి ఏటుంటదయ్యా? ఇదిగో దేవరా, ఇదే నేను చెప్పిన మామిడి తోట. మొత్తం తోటంతా మనమే లాక్కున్నాం. వాడిని బతిలాడుతూనే బామాలతోనే ఇవ్వలేదు, బెదిరిస్తే ఇచ్చాడు. ఇక చూడండి, అంతా ఏకమైపోయి రకరకాల ఆర్టికల్స్ పేరు చెప్పి నన్ను చాలా బెదిరించారనుకోండి. అయినా ఇవన్నీ మనకి మామూలే కదా. మీకోసం నేను ఏం చేయడానికన్నా సిద్ధం దొరా. అందుకే మీరక్కడ మన రాజధానిలో, దేశ రాజధానిలో కూర్చొని ఆర్డర్లు వేస్తూ ఉంటే మేము ఇక్కడ అమలు పరుస్తూ ఉంటాం అన్నమాట. అంటే మీరు ఆర్డర్ ఇచ్చిన వెంటనే ఈయన మాకు ఆర్డర్ ఇస్తారన్నమాట. వాటిని మేము వెంటనే అమలు చేసేస్తాం. అసలు ఈ తోట యజమాని గురవయ్య అని మాకు బంధువే. అతన్ని నేను అడిగిన వెంటనే నాకు తక్కువ రేటుకి కౌలు కూడా ఒప్పుకున్నాడు. వెళ్తా వెళ్తా, ఒరే ఎర్రోడా, నాకు తక్కువ రేటుకి కౌలుకి ఇప్పించావు అని, ఇంత శాతం నీకు వస్తుంది అని డబ్బులు తీసి చేతులు పెట్టబోయాడు. నేను వెంటనే ఏమన్నానో తెలుసా దేవరా? ఎస్, ఏంటనుకుంటున్నావు? ఇది మా దొరగారైన శ్రీ 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 దేవర గారికి కావాలి. అవసరమైతే మీకోసం మా ప్రాణాలైనా ఇస్తాను గాని మా దొరగారికి మాత్రం అన్యాయం చేయను అని చెప్పాను. అంతే, ఆనందంగా వెళ్ళిపోయాడు. అయితే ఆనందంగా ఈ తోట చెల్లేడా? అవును దొరా. మరి బెదిరిస్తే భయపడిచ్చాడన్నా? అదేం లేదు దొరా, మా దేవరికి కావాలని నేనే చెప్పాను. నన్నన్నారే 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 రే తన నన్నన్నారే నన్నన్నారే నన్నన్నారే. నన్నన్నారే